Welcome to Ask Tax Viewers. This is Dr. Kavita Ajay, psychologist, life coach, relationship therapist and motivational speaker. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశం కమ్యూనికేషనల్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషనల్ స్కిల్స్. వాట్ ఈస్ పర్సనాలిటీ డెవలప్మెంట్? వ్యక్తిత్వ వికాసం. అసలు వ్యక్తిత్వం అంటే ఏంటి? పర్సనాలిటీ అంటే ఏంటి? ఈజ్ ఇట్ ఫిజికల్ అపియరెన్స్? నో. సో బయటికి కనబడే పర్సనాలిటీ గురించి కాదండి మనం మాట్లాడుకునేది. సో ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అంటే ఆ వ్యక్తి యొక్క యాటిట్యూడ్, ఆ వ్యక్తి యొక్క బిహేవియర్, ఆ వ్యక్తి యొక్క కమ్యూనికేషనల్ స్కిల్స్, ఆ వ్యక్తి యొక్క పర్సెప్షన్. సో మెనీ ఫ్యాక్టర్స్. ఒక వ్యక్తి ఒక సమాజంలో ఒక వ్యక్తి ఎలా ఉంటున్నాడు అని తెలియజేసేది అతని పర్సనాలిటీ. అండ్ మరి అతని పర్సనాలిటీని షేప్ చేసే క్రమంలో కమ్యూనికేషనల్ స్కిల్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయి ఈరోజు మనం చూద్దాం. అసలు కమ్యూనికేషనల్ స్కిల్స్ అంటే ఏంటి? హౌ వి టాక్, మనం ఎలా మాట్లాడతాం, మనం చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ని, చెప్పాలనుకున్న విషయాన్ని అవతల వ్యక్తికి ఎలా కన్వే చేస్తున్నాము. మన లోపల చాలా ఉంటుందండి, బట్ అది కన్వే చేయలేకపోయినప్పుడు, అవతల వ్యక్తికి అర్థం కానప్పుడు మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా కూడా వేస్టే. ఇంటర్వ్యూలో మీకు క్వాలిఫికేషన్ ఉంది, టాలెంట్ ఉంది, బట్ ఇఫ్ యూ ఫెయిల్ టు కన్వే యువర్ ఆన్సర్ టు ద ఇంటర్వ్యూస్, ఏం జరుగుతుంది తెలుసు కదా. సో how we can improve our communicational skills. Before going through it, అసలు కమ్యూనికేషనల్ స్కిల్స్ అంటే ఏంటి చూసాం కదా. సో కమ్యూనికేషనల్ స్కిల్స్ అనగానే బాగా మాట్లాడడం ఒకటే కమ్యూనికేషనల్ స్కిల్ అని మనం అనుకుంటామండి. బట్ బాగా మాట్లాడాలి అంటే బాగా వినగలగడం కూడా చాలా చాలా అవసరం. లిజనింగ్ అనేది చాలా అవసరం. బట్ వేరాజ్ మనం లిజనింగ్లో ఒక గుడ్ లిజనర్గా ఉండడంలో ఫెయిల్ అవుతూ ఉంటాం కదండి. మనకు అసలు ఓపికే ఉండదు వినాలి అంటే. ఫోన్లో ఎప్పుడైనా ఒక అడ్రస్ అడిగారనుకోండి, మీరు ఎవరైనా వాళ్ళు కంప్లీట్ మీ ఇంటికి రావాలండి, మీ ఇల్లు ఎక్కడా అని అడిగారనుకోండి, సగం చెప్పగానే వద్దు అక్కడి దాకా వచ్చాక మళ్ళీ ఫోన్ చేస్తామంటాం మనం. అంటే అంత ఓపిక మనకి ఉండదు కదండి. సో లిజనింగ్, 100% లిజనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు మళ్ళీ చెప్తాను ఎంత ఇంపార్టెంటో. ఆఫ్టర్ దట్ కమ్యూనికేషనల్ స్కిల్స్లో వర్బల్ కమ్యూనికేషన్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. వర్బల్ కమ్యూనికేషన్ అంటే మనం మాట్లాడడం, మన మాట తీరు. అందుకే పెద్దలు అన్నారు, మాటే మంత్రం, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు కదండి, మనకు తెలిసిందే. సో మన మాటే మంత్రం అవ్వాలి. ఎలా, ఏం చేస్తే ఎదుటి వ్యక్తికి మన మాట మంత్రంలా పనిచేస్తుంది. సో మరి మన కమ్యూనికేషనల్ స్కిల్స్ని మనం జీవితంలో ఎదగడానికి ఉపయోగించుకోగలుగుతామా? Yes, definitely. Why not? So, and after that, non-verbal communication, what it is? Body language, మీ డ్రెస్సింగ్ స్టైల్, మీరు పొసెస్ చేసే కాన్ఫిడెన్స్, మీ గెస్చర్స్, మీ పోస్చర్, మీరు మాట్లాడే మాటని ఎంత కాన్ఫిడెంట్గా అవతల వ్యక్తికి తెలియజేస్తున్నారు అనేది కూడా చాలా అవసరం. సో ఇవన్నీ కలిసి వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్, ఇవి రెండు కలిస్తే మీ కమ్యూనికేషనల్ స్కిల్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మీ కమ్యూనికేషనల్ స్కిల్లో మీ వాయిస్ టోన్, మీ వాయిస్ ఎంత కాన్ఫిడెంట్గా మీరు చెప్తున్నారు. వాయిస్ మాడ్యులేషన్ ఆల్సో ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ యువర్ కమ్యూనికేషన్. సో మీరు ఒక బస్సు ఎక్కారండి, మీకు కాళ్ళు నొప్పెడుతున్నాయి, అక్కడ బస్సు చాలా నిండిపోయింది, ఒక ప్యాసింజర్ని కాస్త పక్కకు జరగమని అడిగితే మీకు సీట్ దొరుకుతుంది. అక్కడ మీరు ఎలా ప్రవర్తించాలి, ఎలా అడగాలి? ఏయ్ అటు జరుగు అంటే వాళ్ళు సీట్ ఇస్తారా? ఇవ్వరు కదండి. ప్లీజ్ అండి కాస్త కొంచెం అలా జరుగుతారా, నేను కూర్చుంటాను అంటే వాళ్ళు సీట్ ఇస్తారు. సో ఇదొక చిన్న ఎగ్జాంపుల్ లైఫ్లో మన కమ్యూనికేషనల్ స్కిల్ మనకి ఎంత బాగా ఉపయోగపడుతుంది అనడానికి. సో అలా ఎప్పటికప్పుడు, సరే ఎవరు పుట్టుకతోనే అందరూ టాలెంటెడ్ కాకపోవచ్చు, గిఫ్టెడ్ కాకపోవచ్చు, కానీ మనం అలవర్చుకోవచ్చు, నేర్చుకునే అవకాశం మనకుంది. ఎప్పుడు ఉంటుంది? మన పర్సనాలిటీని షేపప్ చేసుకోవాలి అన్న ఆలోచన మనకున్నట్లయితే మనకున్న టాలెంట్స్ని, మనకున్న స్కిల్స్ని మనం నేర్చుకోగలుగుతాం, డెవలప్ చేసుకోగలుగుతాం. సో వీటన్నింటికి కావాలి అంటే, మన పర్సనాలిటీ డెవలప్మెంట్ జరగాలి అంటే ఫస్ట్ స్టెప్ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడు నువ్వు జీవితంలో ముందుకెళ్ళాలి అన్న తపన
ట్రస్ట్, డిజైర్, కసి ఇవన్నీ నీలో కలుగుతాయి. ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడు నీపైన నీకు గౌరవం ఏర్పడుతుంది. ఎప్పుడైతే నీపైన నీకు గౌరవం ఉంటుందో అప్పుడు 10 మంది చేత అభినందించబడాలి అన్న కోరిక నీకు కలుగుతుంది కదండి. అప్పుడు నిన్ను నువ్వు కూడా అభినందించుకోగలుగుతావు, అభిమానించుకోగలుగుతావు. సో ఇవన్నీ ఉన్నప్పుడు ప్రతి వ్యక్తిని నీలాగే చూడాలనుకుంటావు. అప్పుడు నీలో ఉన్న టాలెంట్స్ని, నీలో ఉన్న స్కిల్స్ని అభివృద్ధి చేసుకోవాలి అనుకుంటావు. ఎస్, పర్సనాలిటీ డెవలప్మెంట్ని షేపప్ చేసుకునే క్రమంలో మీకు శ్రీకృష్ణ భగవానులు భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పారండి, కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ శ్లోక. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవశాదయేత్ ఆత్మైవ హ్యోత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః. ఉద్ధరేదాత్మనాత్మానం అంటే యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు ఎలివేట్ యువర్ సెల్ఫ్. ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి నువ్వు బాగుపడాలి, నువ్వు జీవితంలో ఎదగాలి అని చెప్పే అవకాశాలు, సందర్భాలు ఉండకపోవచ్చు. యూ హ్యావ్ టు డెవలప్ యువర్ సెల్ఫ్. ఆఫ్టర్ దట్ నెవర్ ట్రై టు డిగ్రేడ్ యువర్ సెల్ఫ్. నేను నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, బక్కగా ఉన్నాను, నాకు జుట్టు తక్కువ ఉంది, నాకు బట్టతల ఉంది, నేను మాట్లాడితే 10 మంది నవ్వుతారు, ఇలాంటి రకరకాల ఇన్ఫీరియారిటీస్తో మనల్ని మనం తక్కువ చేసుకుంటాం. మై డియర్ ఫ్రెండ్స్, నెవర్ ట్రై టు డిగ్రేడ్ యువర్ సెల్ఫ్. అండ్ ఈ ప్రపంచంలో నీలా ఇంకొకరు ఉండరు. యు ఆర్ ద యూనిక్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. You become your closest friend, teacher, guide, what not. Your voice is the sweetest voice in this world. అంతగా నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. అప్పుడే నీ టాలెంట్స్ని, నీ కమ్యూనికేషనల్ స్కిల్స్ని, నీ పర్సనాలిటీని మార్చుకోవడానికి నువ్వు ముందుకెళ్తావు. అండ్ లాస్ట్ లైన్లో ఏం చెప్తారంటే, ఎప్పుడు నీకు నువ్వు శత్రువుగా మారే పరిస్థితుల్ని కల్పించుకోకూడదు. ఎప్పుడు మనకి మనం శత్రువుగా మారుతాం. బయట శత్రువులు ఎవరు మనకు లేరండి, మన లోపల ఉన్న శత్రువులు. ఎవరు ఆ శత్రువులు? సో కోపం, అసహనం, ఇరిటేషన్. ట్రాఫిక్ సిగ్నల్ పడగానే ఆ ఒక్క నిమిషం ఎంత అసహనం అంటే అసలు ఎప్పుడు కదులుతుందా, ఎప్పుడు సిగ్నల్ తీస్తారా, అంతగా మనం ఉడికిపోతుంటుంది రక్తం, అంత అసహనం. కాస్త మరి ఆ 5 minutes ముందు బయలుదేరచ్చు కదా, మనం బయలుదేరం. టైంకి రీచ్ అవ్వాలి, ఇక్కడేమో అసహనం. సో ఇలా మన లోపల ఉన్న అంతర్గత శత్రువుల్ని మనం దూరం చేసుకున్నట్లయితే లైఫ్లో ముందుకెళ్ళగలుగుతాం, మన పర్సనాలిటీని షేప్ చేసుకోగలుగుతాం. ఈజ్ ఇట్ నాట్? ఎస్. అండ్ కమ్యూనికేషనల్ స్కిల్స్, వాట్ టు టాక్, వేర్ టు టాక్, టు హూమ్ టు టాక్, వెన్ టు టాక్, ఎప్పుడు, ఎలా, ఎవరితో, ఎందుకు మాట్లాడాలి అన్నది నిర్ణయించుకోగలగాలి. థింక్ బిఫోర్ యు యాక్ట్ అంటే మాట్లాడే ముందు వేసిన బాణం, మాట్లాడిన మాట తిరిగి రావు కదండి. సో మాట్లాడే ముందే మనం ఆలోచించి మాట్లాడదాం. ఒక వ్యక్తి మన మాటల వల్ల బాధపడే ముందే బాధపడకుండా ఉండడానికి ఎలా మాట్లాడితే ఆ వ్యక్తి మనల్ని అర్థం చేసుకుంటారో దానికి ప్రయత్నిద్దాం. మన కమ్యూనికేషనల్ స్కిల్ని మార్చుకుందాం. నెక్స్ట్ టిప్, మన కమ్యూనికేషనల్ స్కిల్స్ని డెవలప్ చేసుకునే క్రమంలో ఐ కాంటాక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తిని సూటిగా చూస్తూ మాట్లాడడం అనేది చాలా అవసరమైన స్కిల్ అండి. నేర్చుకోవాలి కంపల్సరీ. కొంతమంది మాట్లాడుతుంటారు, ఒక వ్యక్తితో మాట్లాడుతూ గోడను చూస్తూ మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, వీళ్ళు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు నాతో మాట్లాడుతున్నప్పుడు అని. అక్కడ ఏదో సంథింగ్ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉండొచ్చు కదా. సో ఐ కాంటాక్ట్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి మనం ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళతో. అండ్ ఆఫ్టర్ దట్ యాడ్ ఎమోషన్స్ టు యువర్ వాయిస్. యాడ్ ఎమోషన్ టు యువర్ వాయిస్ అంటే మీరు మాట్లాడే అంశానికి, మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మీ వాయిస్లో ఎమోషన్ని యాడ్ చేయడం. ప్లీజింగ్గా కావచ్చు, బాధలో ఉన్నప్పుడు కావచ్చు, సంతోషంగా ఉన్నప్పుడు కావచ్చు, మీ వాయిస్ని, ఆ ఎమోషన్ని యాడ్ చేసినప్పుడు మీ పర్సనాలిటీ అవతల వ్యక్తికి చాలా బాగా మీరు అర్థం చేసిన వాళ్ళు అవుతారు. మిమ్మల్ని అవతల వ్యక్తి అర్థం చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. సో యాడ్ ఎమోషన్ టు యువర్ వాయిస్. అండ్ ఆఫ్టర్ దట్ ప్లీజింగ్ టాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు ఎవరితో ఎందుకు మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ప్లీజింగ్ టాక్ అనేది నీకు వచ్చేస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ బాడీ లాంగ్వేజ్ కన్వేస్ ఎ లాట్.
కాన్ఫిడెన్స్, మీరేం మాట్లాడుతున్నారు అన్నదానికి ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు అనేది మీ బాడీ లాంగ్వేజ్, మీ పోస్చర్, మీ గెస్చర్ అనేది చాలా కన్వే చేస్తుందండి. మీ కమ్యూనికేషనల్ స్కిల్లో ఇది బాగా చూసుకోవాల్సిన అంశం. అండ్ మన పర్సనాలిటీని షేపప్ చేసే క్రమంలో మన కమ్యూనికేషనల్ స్కిల్స్ ఎంత అవసరమో చూసారు కదా. సో దాని కమ్యూనికేషనల్ స్కిల్ ఎంత ఇంపార్టెంటో కూడా మీకు అర్థమైపోయింది. ఇవన్నింటిలో ఒక మంచి వక్త కావాలి అన్నప్పుడు ఫస్ట్ ఒక శ్రోత కావాలి అన్న విషయాన్ని మీరు అసలే మర్చిపోకూడదు. మన కమ్యూనికేషనల్ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకునే క్రమంలో లిజనింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో లిజనింగ్ ఎంత ఇంపార్టెంటో మీకు ఇక్కడ ఒక చిన్న రామాయణంలో ఒక అంశాన్ని చెప్తానండి. రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయినప్పుడు అశోకవనంలో ఆయన మాట్లాడిన బాగా నెగిటివ్ బ్యాడ్ టాక్స్ వల్ల సీతాదేవి చాలా తన జీవితాన్నే చాలించాలనుకున్నంత నిస్పృహలోకి వెళ్ళిపోతుంది ఆవిడ. సో అప్పుడు హనుమంతుడు వెళ్ళి సీతాదేవికి, తల్లి నువ్వు శ్రీరాముడి కోసమైనా బ్రతకాలి అన్న ధైర్యాన్ని నూరిపోసినప్పుడు ఆవిడ మళ్ళీ తన జీవితం పట్ల పాజిటివిటీని పెంచుకొని హ్యాపీగా ఉండగలుగుతుంది. ఎలాగైనా నేను అంటే హనుమంతుని మాటల వల్ల తనకి బలం చేకూరుతుంది, నేను రాముణ్ణి చేరుకోగలుగుతాను అన్న ధైర్యాన్ని తెచ్చుకోగలుగుతుంది. చూసారా, రెండు ఒక రావణుడి మాటలు ఎలా తనని బాధ పెట్టాయి, హనుమంతుని మాటలు ఎలా తనకి బలాన్ని చేకూర్చాయి చూడండి. అంటే టాక్ అంటే మనం మాట్లాడే మాట అవతల వ్యక్తికి ఏ విధంగా అది కన్వే అవుతుంది అనేది మన కమ్యూనికేషనల్ స్కిల్. సో కమ్యూనికేషనల్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడమే ఒక రకంగా మన విజయానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. మన సక్సెస్లో మేజర్ రోల్ ఆక్యుపై చేసేది మన కమ్యూనికేషనల్ స్కిల్స్ అంటే అతిశయోక్తి అస్సలే లేదు. సో మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ ఫ్రెండ్స్, మీ కమ్యూనికేషనల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని డెవలప్ చేసుకొని లైఫ్లో సక్సెస్ సాధించాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్.